शिव शम्भो स्वयम्भो भो शम्भो 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 शिव शम्भो स्वयम्भो शम्भो शिव शम्भो स्वयम्भो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అరుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేని మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళినా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. సాంగ్ ప్లే చేస్తాము, మీరందరూ డాన్స్ చేస్తూ ఉండాలి. సాంగ్ ఆగిపోయిన వెంటనే మీరు స్టాచ్యూ. If you don't find a chair, it's okay. Stop, look around. If you're not sitting down, back away. Musical chairs will be the last one to stay. Round and round and round and round and round and round we go. Round and round and round and round. Where we stop, we don't know. Round and round and round and round, round and round we go. Round and round and round.
భువి Out, in, out, in, out. In, out, in, right shirt. No kuda. Mali. Out. వెనక కొంచెం వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి ప్లీజ్. చూడండి పక్క మీరు ఇంటి పక్క చూడండి. అవుట్ పడ్డారు. ఇన్ అవుట్ ఇన్ ఇన్ అవుట్ అవుట్ in out out in out in out in out in out in out out in out in out in out. Clap గట్టిగా. దీప్షిక
సార్ చక్కగా క్లాస్ కొట్టచ్చు. గోరింటా కొట్టుకున్నాను కొట్టవాలండి. అక్కడ పెట్టిస్తారు. సాయంత్రం పూట ఒక గంట ఫోన్ పార్ట్ టైం బిజినెస్ చేయిస్తారు. జాగ్రత్త. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ బిజినెస్ పార్ట్ టైం బిజినెస్ ఈవినింగ్ 1 hour ఇంటి ముందు బోర్డులు ఇక్కడ ఫోన్లు పెట్టబడిన గోరింటాకు. నాకు టీవీ కూడా లేదు, ఒక హార్ట్ చేశారు చూడు. మ్యామ్ కొంచెం వెనక్కుండ్రా మేడం. అర్థం కాదా? స్టాప్ స్టాప్ స్టాప్. మేడం గారు ఫోన్లు అది తలంబ్రాలు మీ క్లాస్ లో పడతాయో ఎంతమందికి ఎక్కువ పడితే వాళ్ళు విన్ అయినట్టు. తలంబ్రాలు పడాలని తల వంచడాలు అలాంటివి ఏమి చేయకూడదు. మీరు స్టాచ్యూ పొజిషన్ లో ఉండాలి. ఇక్కడ రెడీగా పట్టుకోండి. గ్లాస్ రెడీగా పెట్టండి మేడం. ఆడియన్స్ క్లాస్ కొట్టచ్చు కదా, చక్కగా మళ్ళీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. తలంబ్రాలు ఇవ్వండి. 5 couples. చిన్నపాటి వీడియో తీస్తున్నారా? తీస్తున్నా. రెడీ కమాన్ 1 2 3. ఓ సార్ ఈ గ్లాసెస్ అని ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఎవరి క్లాస్ వాళ్ళు పెట్టుకెళ్ళండి. మీరు స్టాచ్యూ పొజిషన్ లో ఉండాలి. సైకిల్ చేసుకుని తల ఉంచుతారని చెప్పండి. మీరు ఎవరు చేయరు. మళ్ళీ వెళ్ళండి వెళ్ళండి వెనక్కి. సార్ కొంచెం మొబైల్ సార్ తల చెప్పకూడదు, తల ఉంచకూడదు. క్లాస్ పెట్టండి వాడగారు. 2 3. ఎక్కడ తగ్గదు. క్లాస్ కొట్టాలి, క్లాస్ కొట్టాలి. ఒక్కొక్కటే 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 గొడవలు వేసినట్టు వేస్తున్నారండి. గట్టిగా కొట్టిన వాళ్ళే. గట్టిగా క్లాస్ గట్టిగా. మ్యూజిక్ మ్యూజిక్ క్లాస్ కావాలండి. మ్యూజిక్ కన్నా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. క్లాస్ కొట్టండి. వాల్యూమ్ వాల్యూమ్. కమాన్ ఇంకా ఓకే. 10 seconds. పడిపోయిన కౌంట్ చేయను. పడిపోయిన కౌంట్ చేయను. 2 seconds. స్టాప్ 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 స్టాప్. మ్యూజిక్. ఒక్కొక్కటి తీసుకోవాలి. 3. లౌడ్ మ్యూజిక్. లౌడ్ లౌడ్ లౌడ్. అతికించాలి బాగా. పడిపోతానమ్మా బాబు. లో మూమెంట్ అంటే అక్కడ తోసేస్తుంది. అయ్యో బాబు కొంచెం గట్టిగా నిలబడండి మీరు. ఒకసారి మళ్ళీ తాకకూడదు. ఒకసారి స్టిచ్ చేసి తాకితే అవుట్ అయిపోతారు. Last minute, stop. Stop, stop, stop. ఏంటండి? రిలేటెడ్
అరే విద్య వెనక్కి జరగమ్మా. టైం ఇస్తే 2 చుక్కలు పెట్టారండి. ఈ హైలైట్ చూడండి. ఏంటండి రాజు మీనా ఇద్దరు పేర్లేనా? ఇక్కడ పేరు నాకు చెప్పాను కదా, పేరు చేయడంలో సాయం సరిపోయింది. అక్కడే ఉంది ప్రేమ. ఇది అన్యాయం అండి. ఎవరండి అసలు చూడండి, ఒక మూల పెట్టారు. నువ్వు ఒక మూల ఉండని ఆవిడ చెప్తున్నారు. అమ్మకండి మీరు ఆయన్ని. అంతేనా? ఇంట్లో కూడా అంతేనా? ఆవిడ చూడు తల ఊపుతుందో, నిలువుగా అడ్డంగా 2 ఊపుతుందా? బాలాజీ బదులు చెప్పు, నువ్వు చెప్పాలి బదులు. ఏంటండి ఇది? పిఎస్ బాబాయ్ కాపుల వంశవృక్షం వచ్చిందండి ఇక్కడ. దీన్ని హైలైట్ చేయండి. కాపుల వంశవృక్షం తీసుకొచ్చారండి. బాగుందండి. ఇది కూడా హార్ట్ కానీ బ్రేక్ అయిపోయిందండి. ఎక్కడ పోయారైనా? ఎక్కడ పోయారండి మాస్టర్ గారు? రండి. ఏమండి బాబా, బాగా ఇబ్బంది పడుతుందా? బాగా ఇబ్బంది పడుతుంది ఆవిడ మిమ్మల్ని. ఇది చూసారా? ఈవిడ ముందుగానే ఆయన వెనకేసుకొచ్చేసి ఇంటి దగ్గర వేసుకొచ్చింది. పేపర్ లీక్ అయిందండి. ఇక్కడ స్కామ్ జరిగింది. అదిగోండి, ఇది ఎలిమినేట్ చేస్తాం ఈ పేపర్ అసలు. ఓకే రెడీ చూడాలి మేడం. ఓకే చేతులన్నీ ఒకసారి దగ్గర. ఓకే థ్యాంక్ యూ. ఒకసారి చూడండి. బాబు గారు విజయ గారికి ఒక మోడర్న్ ఆర్ట్ వేశారు. మోడర్న్ ఆర్ట్ టైం ఉంటే ఫుల్ చేతి వరకు వేసేవారు. చేతి వరకు టైం మొత్తం యూజ్ చేసుకుని చెయ్యంతా వేసేసారు. ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాట్స్. కొద్దిగా అనుకున్నాను. మ్యూజిక్ లౌడ్. 2, 3. క్లాప్ కొట్టి క్లాప్ కొట్టి క్లాప్ 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 క్లాప్. అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. కొంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు ఇక్కడ. ఏం చేసుకోకుండా பேசுறப்போ அப்படியே கம்மி பண்ணிடுது. சிம்பிள் வீடியோ கார்டிங் மாதிரி பண்ணணும்னு சொல்றாங்க.
టైం చూడమ్మా 40 సెకండ్స్ 20 seconds. 90 seconds. 80 seconds. Music. 24 seconds. Last 2 seconds. Ready? నడవాలి కాపున్నా కోయంబత్తూరు బలిజ సంఘం ఆ ప్రాంతాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ సోమశేఖర్ గారు చిత్తూరు జిల్లా బెంగళూరు సెటిల్డ్ ఫార్మా సంబంధించిన ఇండస్ట్రీ ఉంది ఆయనకి. నెక్స్ట్ ధనశేఖర్ బెంగళూరు బలిజ సంఘంలో పనిచేస్తుంటారు. మన వాళ్ళు అట్లా దూర ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బయలుదేరితేనే వాళ్ళ ఊరికి రీచ్ అవ్వగలుగుతారు. అది ఒకసారి మీకు ఎందుకంటే తమిళనాడు మిగతా జిల్లాల్లో మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా స్ట్రాంగ్. కొన్ని జిల్లాలని రాజకీయాలు శాసిస్తారు మన వాళ్ళు. చాలా మందికి అవగాహన లేదు వీటి మీద, పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఎలాగో చెన్నైకి కలవాలి నన్ను. ఈ సందర్భంలో ఇక్కడికి రావటం, మన వాళ్ళందరూ కూడా కలవటం వాళ్ళకు కూడా చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ. కొంచెం ఆట వెనుకగా మనం ఒక కార్యక్రమాలను పెట్టుకుని ఒక కుటుంబ సభ్యుల్లాగా పెట్టుకున్నాం, పేరు స్నేహాన్ని పెట్టుకున్నాం. ఒక సైన్యంలాగా మన ఇక్కడ గుదిపూడి మన ప్రతి ఒక్కరికి జనవారి చెరువులో ఉన్నటువంటి బాధ్యతలు అన్నింటినీ కాసేపు పక్కన పెట్టి, హోదాలు అన్నింటినీ పక్కన పెట్టి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా మనసు ఉండి వయోభారాలు, వయసు తారతమ్యాలు లేకుండా అందరం కూడా ఇక్కడ కలిసి ఉదయం నుంచి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. చాలా మంది అతిథులు ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు కొద్దిసేపట్లో సాదరంగా ఆహ్వానించి వాళ్ళందరి ముందు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కార్తీక భోజనాలకి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పాత జ్ఞాపకాలని నెమరేసుకుంటూ ఇంకొంచెం మెరుగ్గా చేసుకుంటూ మళ్ళా ముందుకు రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. బ్రాహ్మణోత్సవాలు కూడా ఆయన పిలిచి ఆయన గౌరవించి తర్వాత పిక్చర్ తీశారు వాళ్ళు. అంత గొప్ప వ్యక్తి ఆయన డైరెక్షన్ కూడా చేశారు, ఎన్నో సినిమాలు తీశారు. వెల్కమ్ సార్. నెక్స్ట్ తరువాత ఆంధ్రాలో ఒక ఊపిన పార్టీ జనసేన యావత్ దేశంలోనే రాజకీయాలని ముఖ చిత్రాన్ని మార్చి యావత్ ప్రపంచాన్ని పార్టీ మన జనసేన పార్టీ. అటువంటి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మన మరి ఒక కాపు బిడ్డ గౌరవనీయులు శివశంకర్ గారి మనందరి కరతాళ
వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి ఈ కేటీ సేన కూడా ఇక్కడ ఈ కేటీ సేనకి 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాలు దయాన్ని కూర్చున్నాయి. ఈ 4 స్తంభాల మీద మన కాపుగలిగే సేన అనేది నిర్మితమై ఉంది. ఇది ఆకాశ హార్యాలాగా అంటే 60 అంతస్తులు 70 అంతస్తుల భవనం లాగా మన పునాది రోజు పునాది వాళ్ళు ఉన్నారు. ఇది ముందుకు పైకి పోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. తర్వాత మరి ఒక ముఖ్య అతిథి ముత్తువేడి గారు, ఈ పిఎంఆర్ కాలేజీ కళాశాల యొక్క అధినేత, మనకి ఇంత చక్కటి వసతి ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి వారు, వారికి కూడా సగౌరవంగా మీ అందరి కళాశాల మధ్య ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ సార్. మీరు లేకపోతే ఈ స్థలం లేదు, మనకి ఈ చేయాలని లేదు, అసలు ఏమీ లేదు అన్నమాట. 90 గారి కోసం ఆయన 90 గారు ఏదైనా చేస్తానంటే నేను ఇప్పుడు కూర్చున్న చోటు కూడా నేను అడిగితే డ్రైనేజ్ ఏం చేస్తాను మొత్తం మార్పులు వేసేస్తా ఉన్నాడు. అప్పుడు 90 గారు చెప్పారు, అన్న అంత అర్జెంట్ లేదు కదా, మీరేం అక్కర్లేదు. అసలు మాకు అప్పటికప్పుడు ఒక రూమ్ ఇచ్చి కూటమి ఏసీ ఇచ్చి మీరు యూజ్ చేసుకోండి. ఈ ఒక్క పైసా మనకి ఖర్చు లేకుండా మొత్తం ఆయనే చేసి పెట్టుకొని చేస్తారు. 2024 లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఈయన తమ్ముడు అది కొంచెం ఒక్కసారి లెగండి సార్. ఆయన 2024 కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపించింది మాకు. అబ్బాయ నేను పొగుడుతున్నాను, కొంచెం వినురా బాబు, నిన్ను పొగుడుతున్నాను, కొంచెం విను. తర్వాత ఇలాంటి ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ దానికంటే కూడా ముందుగా మన దాసరి రాము గారి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వారు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరికీ 4 మంచి మాటలు చెప్పి వారు చాలా దూరం వెళ్ళవలసింది. కాబట్టి ముందుగా వారి ఈ కార్తీక వనభోజనాల్లో మన ఒక మంచి గెట్ టుగెదర్ ఏర్పడాలని మన తమ్మయ్య గారు, సుధాకర్ గారు, మిగతా వాళ్ళందరూ పెద్దలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా బాధ్యత తీసుకొని నేను ఈ మధ్యకాలంలో ఇదే మన వాళ్ళు ఎక్కువ గ్యాదరింగ్, ఎక్కువ మంది కలవటం చేయటం చాలా బాగా ఏర్పాటు చేశారు. మన పిఎంఆర్ గారి కాలేజీలో మన ఏఎం రత్నం గారిని, అట్లాగే వైజాగ్ నుంచి మన శివశంకర్ గారిని, జనసేన పెద్దలు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు, మిగతా పెద్దలందరూ కూడా పిలిచారు. ఒకరిద్దరు పెద్దలు గంగాధర్ గారు IPS సీఎం గారి ప్రోగ్రామ్ లో ఉన్నారు, ఆయన మిస్ అయ్యారు. అట్లా ఒకరిద్దరు పెద్దలు మిస్ అయ్యారు. దాదాపు అందరూ వచ్చాం. ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన మన తమ్మయ్య నాయుడు గారు, వారి యొక్క టీం ఫ్రెండ్స్ అందరూ కూడా, మా కన్నమదాస్ గారు, అందరూ కూడా పాపం నిలబడి ఎవరికి వాళ్ళు గట్టిగా నిలబడి పనిచేశారు. ఈవెన్ భోజనాలు, ఫోటోగ్రఫీ అన్ని కూడా ఎక్కడెక్కడ దూరం నుంచి పిలిపించారు. అన్ని కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, అన్ని నీట్ గా ఉండాలా, ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకోవాలి మన వాళ్ళని చెప్పని చాలా ఆహ్లాదంగా. ముందు 2 రోజుల క్రితం భయపడ్డాను, హాస్పిటల్లో వర్షం పడుతుంటే ఇది వర్షం పడుతుంది ఎట్లా ఉంటుందో అని. ప్రకృతి భగవంతుడు కూడా కరుణించాడు మన ప్రోగ్రాం మీద. ఇప్పుడు సదరన్ తమిళనాడు, అటు తిరునెల్వేలి, మదురై, కన్యాకుమారి రీజన్స్ బాగా వర్షం పడుతుంది. మళ్ళీ చెన్నైకి 2 రోజుల్లో వర్షం ఉందని చెప్పారు. అది మనకి ఈ రోజున చాలా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ కార్యక్రమం జరగటం, అది భగవంతుడు గాడ్ స్పేస్ రైట్. ఒక 2-3 ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి ఈ కార్యక్రమం తమ్మయ్య గారు ఇలా ఏర్పాటు చేద్దాము అని నేను చెప్పినప్పుడు నాకు అంతా ఓకే అనుకున్నాం. అయితే నాకు ఇక ఒక 1.5 year పై నుంచి కాలు ఈ కరోనా దాని వల్ల వచ్చిన హిప్ బాల్ ప్రాబ్లం వల్ల అప్పుడు వచ్చిన సర్జరీ జరిగింది. ఇప్పుడు ఏం రత్న గారు వాళ్ళు అందరూ కూడా మాట్లాడారు. ఇప్పటి నుంచి మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా చాలా విపరీతమైన పెయిన్, ఇబ్బందితో ఉన్నాను. హిప్ రీప్లేస్ చేయాలి, అది ఎలక్షన్స్ తర్వాత చేసుకున్నానంటే ఒక మంచి డాక్టర్ K. విజయబోస్ గారని పెద్ద పేరంట, సిమ్స్ వరబల్ని, అక్కడ చేయిద్దామనంటే 4 నెలల నుంచి ట్రై చేస్తుంటే మొన్న అపాయింట్మెంట్ దొరికింది November 4th.
ఆ సర్జరీ చేయించుకోవటం, నిన్న డిశ్చార్జ్ అవ్వడం, ఈరోజు మళ్ళీ మన వాళ్ళ కార్యక్రమంలో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ గుంటూరు బయలుదేరాలి. మనందరం కూడా ఒకసారి కలిసి బయలుదేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే రోజు ఇప్పుడు ఆంధ్రాలో నాకు 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడే టైం ఎందుకు స్పెండ్ చేశానంటే అక్కడ ఎలాగో మనం 20% జనాభా ఉన్నాం, అన్ని చోట్ల బలంగా ఉన్నాం, మనమే కొన్ని చోట్ల డామినేట్ చేస్తున్నాం కూడా, శాసిస్తున్నాం చాలా విషయాల్ని. ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా మనం బలమైన వర్గం, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం బలహీన పడ్డా. అందుకని నేను 5 రాష్ట్రాల కన్వీనర్గా ఎక్కువగా ఈ సదరన్ రాష్ట్రాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక్కడ కార్యక్రమాల మీదే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటాను. ఈ రోజున తమిళనాడుకి గాడ్ ఫాదర్ ఎవరంటే జాతిపిత అంటే ఎవరంటే గాంధీ అంటాం. తమిళనాడుకి రాష్ట్రపిత ఎవరని చెప్పారంటే పెరియార్ రామస్వామి నాయకర్. ఆయన లేని విగ్రహం ఉండదు, విగ్రహం లేని గ్రామం ఉండదు తమిళనాడులో. మన కులస్తుడు పెరియార్ రామస్వామి నాయకర్ అంటే మన క్యాస్ట్. ఆయన్ని చాలా తప్పుడు అర్థాలతో కూడా తీసుకెళ్తుంటారు. బ్రాహ్మణులకు వ్యతిరేకమని, దేవుడికి వ్యతిరేకమని. అది కాదు, ఆయన అగ్ర కులాల పెత్తనానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా అదే మాట. అగ్ర కులాల పెత్తనాలే కదా చాలా చోట్ల. చాలా రాష్ట్రాల్లో ఈ అగ్ర కులాల పెత్తనాల మీద పోరాటం చేసే అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం సాధన జరిగింది. అదే పెరియార్ రామస్వామి నాయకర్ చేసి. ఆయన్ని మన కులస్తులు వెనకాల ఫాలో అవ్వలేకపోయారు, పేద కులాలను నమ్మి ఫాలో అయ్యారు, ఈరోజు రాజ్యాధికారం సాధించారు. అట్టడుగు పేద వర్గాలు, తమిళనాడులో ఉన్న అట్టడుగు పేద వర్గాలు అభివృద్ధి చెందినాయి. ఇంత ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా బీసీలకి రిజర్వేషన్ అంటూ కల్పించాలని అంబేద్కర్తో చెప్పి ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే పెరియార్ రామస్వామి నాయకర్. మైసూర్ బలిజ మనోడు. ఎట్లాంటి ముఖ్యమంత్రి, తమిళనాడులో ఏ ముఖ్యమంత్రి అయినా ఆయన బతుకున్నంత కాలం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందు అతని ఇంటికి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర కూర్చొని నమస్కారం పెట్టి వస్తారు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చిన తర్వాత పరిపాలన మొదలవుతుంది. మన జాతి గొప్పతనం అది గుర్తుపెట్టుకోండి. మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఈ 300 సంవత్సరాల పైన ఉత్తర భారతదేశం అంతా కూడా ముస్లిం దండయాత్రల్లో మొత్తం సర్వనాశనం అయిపోతే హిందూ దేవాలయాలు, ధర్మం అంతా దక్షిణ భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని, ఈ దేవాలయాల్ని మనం చెప్పుకుంటున్నా, ఈ తమిళనాడులో మొత్తం చెప్పుకుంటున్న ఈ దేవాలయాల్ని, ఈ వ్యవస్థలన్నిటి కాపాడిన హంపి విజయనగర సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాన్ని మేజర్ గా నడిపింది ఎవరంటే బలిజ కులస్తులు. వాళ్ళ యొక్క సామంతరాజులు, పాలగాళ్ల వ్యవస్థే ఈరోజు తమిళనాడులో ఉంది. వాళ్ళే తంజావూరు విజయరాఘవ నాయకర్, మధురై తిరుమల నాయకర్, వీళ్ళందరూ ఈ నాయకర్లందరూ ఎవరు? బలిజ నాయకర్లు. గుర్తుపెట్టుకోండి. నాయకులు అంటే తొట్టి నాయకర్స్, 3 నాయకులు ఉన్నారు. మేజర్ గా ఈ నాయకం రాజులందరూ ఎవరంటే బలిజ కులస్తులు. నేను మధురైలో తిరుమల నాయకర్ గారి సెలబ్రేషన్స్ 450 పుట్టినరోజు కూడా ప్రతి సంవత్సరం గ్రాండ్ జరుగుతారు మన కులస్తులు అక్కడ ఆయన ప్యాలెస్ లో. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి ఫస్ట్ వచ్చి దండ వేసి వెళ్తుంది అనమాట. మన కమ్యూనిటీ కూడా 10,000 మంది వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా. మధుర మీనాక్షి అమ్మవారి గుడికి కూడా ఆ రోజు అమ్మవారు కూడా బయటకు వచ్చి సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. అట్లాంటి చరిత్ర కలిగిన రాజులు, చక్రవర్తులు మన కులం నుంచి ఈ దక్షిణ భారతదేశాన్ని, తమిళనాడుని, చాలా ప్రాంతాల్ని ఈ నాయకులు, బలిజ నాయకులు రూల్ చేశారు. అందువల్లే తమిళనాడులో మీరు ఏ జిల్లాకి వెళ్ళినా మన కులం బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈరోజు డిఎంకే పార్టీలు ఎంతమంది ఉన్నారు తెలుసా? 3 మంత్రులు ఉన్నారు, 8-9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలిజలు తెలుసా మీకు ఎవరికన్నా? కాపు కమ్యూనిటీ వాళ్ళు కరుణానిధి పార్టీ పెట్టుకుని కొత్తలో మెడ్రాస్ లో ఫైనాన్షియల్ గా మిగతా విషయంలో సపోర్ట్ నిలబడ్డారు మనోళ్ళు. మెడ్రాస్ అంటే మంది రిచెస్ట్ పీపుల్, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు మనవాళ్ళు. అది అట్లాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే క్యాపిటల్ సిటీలో వీక్ అయిపోయాం. అటు తమిళనాడులో సెటిల్ అయిన వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ పిఎంఆర్ కాలేజీ, పిఎంఆర్ గారు ఎవరు? తేని జిల్లా. తేని జిల్లాలంటే మన ఆంధ్రాలో గోదావరి జిల్లా లాంటివి అనమాట. మంచి ఫర్టైల్ ల్యాండ్స్ తిరుమల నాయకులు ఆ రోజుల్లో ఇచ్చాడు. అందరు రిచ్ ల్యాండ్స్ అన్ని.
ఎక్కడ ఫారెన్ నుండి వచ్చాడు, ఇంత పెద్ద 30 ఎకరాల క్యాంపస్ ఇట్లాంటి ప్రైమ్ ఏరియాల్లో. ఇది మరి వీళ్ళందరూ కూడా తమిళనాడులో చాలా పెద్ద పెద్ద కుటుంబాలు, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కుటుంబాలు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. క్యాపిటల్ సిటీలోకి వచ్చేటప్పటికి అటు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళం ఎవరెవరు ఎక్కడ ఉంటున్నామో తెలియట్లేదు, ఇటు తమిళనాడులో సెటిల్ అయిన వాళ్ళు మెడ్రాస్ ఎవరెవరు ఎక్కడ తమిళనాడు లోకల్ పీపుల్ బలిజాస్ ఎక్కడ ఉంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు. ఆ గ్యాప్ వస్తుంది. నాయుడు సంఘం ఉంది, నాయుడు సంఘం మొట్టమొదటి ఫౌండర్స్ ఎవరయ్యారంటే మన వాళ్ళు. మెడ్రాస్ సిటీ మొన్న మెగాలయ చీఫ్ జస్టిస్, నేను, తమిళనాడు గవర్నర్ రవి ముగ్గురం కలిసి గెస్ట్ గా అటెండ్ అయ్యాం. గాజుల లక్ష్మీ నరసు శెట్టి, ఈ మచిలీపట్నం గాజుల లక్ష్మీ నరసు శెట్టి, ఆయన మీద బుక్ రాశారు ఒక అడ్వకేట్, ఫస్ట్ నేటివ్ వాయిస్ ఆఫ్ చెన్నై అని చెప్పని. 1940, 50లోనే బ్రిటిష్ వాళ్ళ మీద క్రిస్టియానిటీ ప్రచారం మీద ఫైట్ చేసిన తెలుగువాడు బలిజవాడు అని చెప్పని పుస్తకం రాశారు. తమిళనాడు గవర్నర్ రిలీజ్ చేశారు. నేను దాన్ని గెస్ట్ అటెండ్ అయ్యా ప్రోగ్రామ్. ఎవరిని చూసినా చరిత్ర మెడ్రాస్ సిటీ ఫార్మ్ అయ్యేది మొట్టమొదటి మేయర్స్ లో చూసుకుంటే మన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి మెడ్రాస్ సిటీలో ఈరోజు ఎటువాళ్ళు స్కాటర్ అయిపోయి ఎవరెవరు ఎక్కడ ఉంటున్నామో తెలియని పరిస్థితిలో మళ్ళీ ఇంకో ప్రయత్నం మొదలు పెట్టాం. మన వాళ్ళందరినీ కూడా, ఏది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే కాదు, తమిళనాడులో మన సొంత జనం ఉన్నారు, మన బలిజోళ్ళు. ఈ రోజుకి 700 సంవత్సరాల నాడు విజయనగర సామ్రాజ్యం పేరుతో ఇక్కడికి వచ్చిన మీరు కన్యాకుమారికి వెళ్ళినా, తిరునెల్వేలికి వెళ్ళినా, మధురైకి వెళ్ళినా, మీరు అక్కడికి వెళ్ళి తెలుగులో గట్టిగా మాట్లాడితే ఎవరైనా వచ్చి నీకు స్పందించాడంటే వాడు మన బలిజోడు. ఇప్పటికీ తిరిగే మాట్లాడతారు ఇంట్లో. ఏం పిఎంఆర్ గారు, నేను కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే తెలుగుదా మాట్లాడండి, తెలుగు మాకు వచ్చు, మాకు తెలుగు అంటే ఇష్టం అంటారు. 700 నాడు వచ్చి కూడా ఎంత పాపులేషన్ అని తెలుసా ఇక్కడ? తెలుగు స్పీకింగ్ పీపుల్ ఇన్ తమిళనాడు 30 to 40%. దాంట్లో మెజారిటీ పాపులేషన్ మనమే. తమిళనాడులో తెలియకుండా బలిజ పాపులేషన్ తెలుసా 8 నుంచి 10%. 8 నుంచి 10% ఏమనుకుంటున్నారు? లార్జెస్ట్ కమ్యూనిటీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఏంటంటే మనకి ఐకమత్యం ఉండేది లేదు, కోసంగా ఉండటం తెలీదు, కలిసి పనిచేసుకోవడం తెలీదు, రాజకీయ అవేర్నెస్ లేదు, రాజకీయ చైతన్యం లేదు మన ఎవరి దగ్గర. దీంతో రోజుకి బలహీన పడిపోతుంది. రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల ఆర్థికంగా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఒకటే, మన ఈరోజు ఒక మంచి ప్రయత్నం, ఎప్పుడూ తెలిసిన వాళ్ళే కలుస్తుంటాం. మొన్న ఎలక్షన్ ముందు జనసేన పార్టీకి మన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి తమిళనాడులో మద్రాస్ లో ఎక్కడన్నా పనిచేయని, ఎలక్షన్స్ టయానికి మాత్రం అందరూ జనసేనకు పనిచేయాలని చెప్పని మన వాళ్ళందరూ కూడా జనసేనకు సపోర్ట్ గా ఆంధ్ర క్లబ్ లో మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎలక్షన్స్ ముందు మొన్న పవన్ కళ్యాణ్ గారి పేరున మన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీని కలుపుకొని తమ్మయ్య గారు అందరూ ఒక మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మొన్న. ఇప్పుడు ఈ రోజు మొన్న కాపు సేవా సమితి జగన్మోహన్ గారు ఇప్పుడు 20,000 పైనుంచి పనిచేస్తున్నారు. వారు చిన్న గెట్ టుగెదర్ పెట్టారు, మన వనభోజనం ఉంది. తమ్మయ్య గారు వీరి టీము ఇట్లా కాదు, ఎక్కడెక్కడ ఉన్నామో, ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయారు. 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉండట్లా. వాళ్ళు హైదరాబాద్ ఎక్కడో షిఫ్ట్ అయిపోయారు ఉద్యోగాలు ఇచ్చా. మళ్ళీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని ఐడెంటిఫై చేసుకొచ్చి మళ్ళీ అందరినీ ఒకసారి ప్లాట్ఫామ్ మీద తీసుకొద్దాం సార్, ఈ కార్తీక వనభోజనాల్లో కార్యక్రమం పెడదామని మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి కార్యక్రమాన్ని పిలవటం చాలా సంతోషం. దీన్ని నేనేం కోరుకుంటున్నానంటే ఒక వ్యవస్థగా మన వాళ్ళు మెడ్రాస్ లో ఇంకెక్కడెక్కడ ఉన్నారు, పిఎంఆర్ గారు, కలందాస్ గారు, మిగతా పెద్దల్ని మన వెంకటేష్ వీళ్ళని అడిగితే మెడ్రాస్ లో ఉన్న తమిళనాడు లోకల్ పీపుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. అట్లాగే సోషల్ మీడియా ద్వారా వేరే గ్రూప్స్ ద్వారా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తమిళనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మనందరికి కలిపి ఒక వ్యవస్థ ఉండాలా. వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినంటే ఆంధ్ర నుంచి ఒక కార్ వస్తే, ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఒక కార్ వస్తే ఆ నెంబర్ ప్లేట్ చూడగానే బండి ఆపేస్తారు, ఏదో పేరు చెప్పి ఫైన్ కట్టమని. వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి కూడా అర్థం కాదు. మీరు మంచి వ్యవస్థ ఇక్కడ ఉంటే మన వాళ్ళకి ఒకరు ఉపయోగపడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకరినొకరు సహకరించుకోవడానికి ఉంటుంది.
అట్లాగే క్యాపిటల్ సిటీలో బలమైన పునాది ఉండాలా, ఏ పని చేయాలన్నా ముందు రాజధానిలో ఉండాలి. ఏదైనా కూడా ఆ బలమైన పునాదికి కావాల్సింది మేము 15-20 ఏళ్ళ నుంచి మిగతా తమిళనాడు అంతా వర్కౌట్ చేసాం. తమిళనాడు అంతా కూడా ఇందాక నేను వస్తున్నానంటే ఎక్కడెక్కడ జిల్లాలో వచ్చారు. అక్కడంతా బ్రహ్మాండమైన వ్యవస్థలు ఏర్పాటు చేశాం. చెన్నై సిటీయే ఎవరి పనులు ఎవరి గోల్లో ఉంటున్నారు. ఇక్కడైనా ఇక్కడ కూడా ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేద్దామని నేను మీకు అందరూ చెప్పగలిగింది ఒకటే, మనం ఎట్లా పడితే ఎట్లా ఏదో విధంగా వచ్చిన జాతి కాదు. కాపులు అంటే కాపు కాసేవాళ్ళు, అది కులం కాదు, ప్రొటెక్టర్. నెక్స్ట్ నాయకుడు, నాయుడు, నాయకర్ ఒక పదాలే. నాయుడు అన్నా నాయకర్ అన్నా నాయకుల నుంచి వస్తాయి. లీడర్, నడిపించేవాడు. మనం సమాజాన్ని ఒకప్పుడు నడిపించాం, ప్రజలకు అన్నం పెట్టాం వ్యవసాయం పేరుతో. యుద్ధాలు వచ్చినప్పుడు నిలబడి కాపాడాం. దేశాన్ని, ధర్మాన్ని, అన్నింటినీ ప్రాణాలు అడ్డంగా పెట్టి కాపాడే వాళ్ళం మనం. అట్లాంటి జాతి నుంచి వచ్చాం. మన పెద్దలు సమాజంలో మన గౌరవాన్ని పెంచుతూ బతికారు. మనం కూడా అట్లాగే బ్రతకాలని కోరుకోవాలి, అలాగే ప్రయత్నం చేయాలి. అలాగే మన వాళ్ళందరూ చైతన్యంతో ఒక మంచి ప్రయత్నం చేసే మొన్న ఎలక్షన్స్ లో ఒక అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నిద్రపోతున్న సింహం లభిస్తే ఎట్లా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారంట. 100 మంది కాపులు ఉంటే 97 ఓట్లు కూటమి పడ్డాయండి అని, 95 ఓట్లు పైన పడ్డాయండి అని. ఈ ఐకమత్యం మనకి మొదటి నుంచి ఉంటే మనకి ఈ బాధలు ఉండే కాదు. మనకి అందరూ ఎవరికి వాళ్ళు లీడర్లు ఇక్కడ, అదే వచ్చింది. ఇది ఎక్కువ. లాస్ట్ టైం నేను కోయంబత్తూరుకి మా ధనబాల వాళ్ళ దగ్గరికి పోతే పాల్ఘాటోళ్ళు వచ్చారు కేరళ నుంచి. సార్ ఒకసారి రండి మా ఊరు మీటింగ్ అంటే వెళ్ళా. నాకు మొదట్లో కొత్త, ఈ పాల్ఘాట్ ఏంది, వీళ్ళు నాయుడులా నాయర్లా, వీళ్ళెవరు నాకు అర్థంగా, వీళ్ళు మనల్ని పిలుస్తున్నారు ఏంటని. వాళ్ళు నాయుడు, బలిజి నాయుడే. పాల్ఘాట్ లో అందరూ పిలిచారు, కూర్చున్నారు, గెట్ టుగెదర్ ఎంత అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అయిన తర్వాత మన సంఘం అంతా ఎట్లా ఉందండి ఏంటండి అని అంటే, అంతా బాగానే ఉంది సార్, కాకపోతే ఎక్కువ నాయకత్వాలు, బహునాయకత్వాలు ఎక్కువ అండి, అందరూ లీడర్లే, ఒకరికొకరు కొద్ది పడదండి, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అన్న. మీరు ఖచ్చితంగా మా కాపులేని అబ్బాయి, అందులో డౌట్ ఏం లేదు, అది మన పేటెంట్ది, ఏం పడలేదు అంటే. నేనేమంటానంటే నేను ఎప్పుడు దాన్ని నెగిటివ్ తీసుకోను. అతిపెద్ద జాతికి ఎప్పుడు ఐకమత్యం ఉండదు. పిరికోడికి మన జగన్మోహన్ రెడ్డి దాడులకి పారిపోయారు, కాపులు పారిపోలా. నాకు 100 సార్లు వచ్చినాయి ఫ్లెట్లు, 100 సార్లు. నేనేంటే కడపలో చూపించుకోరా, మా గుంటూరులో కాదు అన్న. పోయిందా? అది మనకు గుండె ధైర్యం ఉంది. అతిపెద్ద జాతి, అతిపెద్ద జాతులు భయాలు ఉండవు. వాళ్ళెవరు కొడతారు, వాళ్ళెవరు వీలే మిగతా కొడతారు. అదే వచ్చింది సమస్య. ఇది కాబట్టి ఏంటంటే ఇంటి లేదు అట్లా అనుకోవద్దు. కాకపోతే కొన్ని బలహీనతలు, జలసి, మన ఆత్మగౌరవం అనే పేరుతో ఈగోయిస్టిక్ ఉంటాం, కొన్ని ఉన్నాయి. ఇప్పుడున్న సమాజానికి అవి మారాలా. అలాగే ఉంటామంటే అట్లా దాసరావులా మిగిలిపోతారు. వద్దు, అట్లా ఉండద్దు. ఫ్లెక్సిబుల్ ఉండండి, సమాజంతో పాటు మారుతూ ఉండండి. నేను ఎట్లాగే ఉంటాం, సీతయ్య ఎవరు మాట్లాడినో, రామయ్య ఎవరు మాట్లాడిందంటే ఎట్లా, అది మారాలా. మనం అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం, ఒకే రీతి నుంచి వచ్చాం. ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు ఉపయోగపడండి. రాష్ట్రంలో ఉంటున్నాం, ప్రేమగా ఉండండి, ఈర్ష్యలు పడద్దు, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరి అభివృద్ధికి ఒకరు ఉపయోగపడండి. మీరు బాగుండండి, పక్కన ఉన్న సమాజానికి మంచి, పక్కనున్న పేదోళ్ళకి, పేద కులాలకు సహాయించి. ఇది మన పెద్దలు ఒకప్పుడు అలా బతికారు. అలా బతికే మనకు ఆ దారి చూపించారు. మనం కూడా అలాంటి వాళ్ళ దారిలోనే బతకాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఇటు పక్కన కృష్ణదేవరాయని చెప్పుకుంటాం చరిత్రలో మన తరపున. అట్లాగే నేను నార్త్ ఇండియా మీటింగ్కి వెళ్తా, ఆల్ ఇండియా కూర్మి మహాసభ. ఆ మీటింగ్కి వెళ్తే ఫస్ట్ ఛత్రపతి శివాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మందే, కూర్మి పటేల్స్, వీళ్ళిద్దరికీ దండ వేయించి పూజ చేయండి, వాళ్ళు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు.
శివాజీ వాళ్ళందరూ కూడా మన కిందకు వస్తారని చెప్పని వాళ్ళ కుర్మి పటేల్స్ వాళ్ళ ఎక్కడున్నా వాళ్ళు ఆ ఫోటో పెట్టుకుంటారు ఖచ్చితంగా. అలాంటి శివాజీ చక్రవర్తి ఉత్తర భారతదేశంలో చూసుకుంటే హైందవ ధర్మాన్ని నిలబెట్టిన మహానుభావుల చరిత్ర రికార్డ్స్ ఇస్తే శివాజీ మనం చూడగలిగాం. దక్షిణ భారతదేశంలో ఆ స్థాయిలో ఉన్న మహానుభావులు మనం చూడగలిగితే కృష్ణదేవరాయలు చూడగలుగుతాం. వీళ్ళందరూ మనకు అనుబంధమైన మనుషులే, చరిత్రలో మనకు అనుబంధమైన మనుషులు వీళ్ళందరూ. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మనలో ముఖ్యమంత్రులు లేవంటారు, ఉమ్మడి రాష్ట్రానికి బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ముఖ్యమంత్రి చేశాడు సార్ పూర్ణ వెంకటరెడ్డి నాయుడు. ఈ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్, కాపోడు. తెలిసే ఎవరికన్నా? ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు, అప్పుడే ముఖ్యమంత్రి చేశాడు, గవర్నర్ చేశాడు. ఇట్లా పెద్ద పెద్ద పొజిషన్స్ చేసిన వాళ్ళు మన వాళ్ళు చాలా మంది మహానుభావులు ఉన్నారు. రాణి రంగమ్మ అని చెప్పని, రంగమ్మ చెగమ్మ అంటారు మన మధురై రీజన్ లో. వాడు ముస్లిం రాజు ఆ ప్రాంతానికి వచ్చి ఇబ్బందులు పెడుతుంటే ఒక రాణి దగ్గరుండి వాడిని వెంటబడి, ఆమె ప్యాలెస్ ఉంది మధురైలో ఇప్పటికి కూడా, మన వాళ్ళు వెళ్తారు. వాడు ఎక్కడో కొండపైన ఉంటే వెతికి వేటాడి వెళ్ళి వాడు తల నరికింది. బలిజోలు ఆడపడచ్చు, మనం బలిజోలు ఆడపడచ్చు. ప్రపంచ చరిత్ర చెప్పుకునే తెమ్మమ్మ మర్రిమాను. తెమ్మమ్మ అంటే విజయనగర సామ్రాజ్య పాలెగాల్లో ఒక పాలెగాల్లో భార్య. ప్రపంచ చరిత్ర సతీసగమం చేసిన భర్తతో నేను ఒక చెట్టుగా పుడతాను, ఇక్కడ కలియుగాంతం వరకు బతికే ఉంటానంది. ఇప్పుడు కొన్ని ఎకరాల్లో ఉంటుంది ఆ చెట్టు, తెమ్మమ్మ మర్రిమాను. ఇప్పుడు చాలా మంది వెళ్ళి జనం పెడతారు. అనంతపురం జిల్లా కదిరి పక్కన దండం పెట్టుకుని ఉంటారు. ఇలా మన వాళ్ళు ఎక్కడ తీసుకెళ్దాం, పెద్ద పెద్ద మహానుభావులు, గొప్ప వాళ్ళు, చరిత్రలో మనం చెప్పుకోగలిగే మహానుభావులు మన నుంచి వచ్చారు. వాళ్ళు మనకు ఆదర్శం. ఇక్కడ 500 ఆ రోజుల్లో 500-600 కోట్లు పెట్టి కట్టించారు గోల్డెన్ టెంపుల్. మీరు చాలా మంది పోయి చూసుకుంటారు. ఆ టెంపుల్ కట్టించిన స్వామీజీ గారి ఫోటో ఉంటుంది అక్కడ, మీకు కనబడుతుంటుంది. ఆయన నారాయణ అమ్మ అంటారు అందరూ. ఆ నారాయణ అమ్మ మన వాళ్ళు. ఇక అట్లా చరిత్ర తీసుకుంటే కర్ణాటకాన్ని నిన్న మొన్నటి దాకా కర్ణాటక రాజకీయాన్ని శాసించిన ఆదికేశ్వరరావు ఎవరాయ అంటే మనోడు. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా చరిత్రలో పెద్దవాళ్ళు, పెద్ద స్థాయిలో పెద్ద పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలా గొప్పగా బతికి ఈ కులం పేరు గౌరవం నిలబెట్టండి. పిల్లల్ని బాగా చదివిపించండి. పిల్లల్ని జీవితంలో వెల్ సెటిల్ గా అయ్యేటట్టుగా చేయండి. చెడు అలవాట్ల దూరం ఉండమని చెప్పండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండాలా, ఫైనాన్షియల్ గా మనీ మీద కంట్రోల్ ఉండాలా. డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఖర్చు పెట్టేస్తుంటాం, అది కాదు. డబ్బులు కాపాడుకోవాలి, వాటిని ఇన్వెస్ట్ చేసుకోవాలి జాగ్రత్త తీసుకెళ్ళి ప్రతి చోట. ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలు కూడా బాగా చదివించుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ మనకు పెద్దలు మనకు చెప్పేవాళ్ళు లేక అన్ని నష్టపోయాం. 40-50 సంవత్సరాలు ఎన్ని కోల్పోయాం. దీనికి తోడు రెడ్డి గారు ఇలా రిజర్వేషన్లు అంటే బతకని ఎవరు రమ్మనాలని, తమిళనాడులో మన కాపులు కూడా బీసీ రిజర్వేషన్ లేవు. గవర్నర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఇక్కడ గవర్నర్ వదిలేసి ఒరిజినల్ వదిలేసి గవర్నర్ తెచ్చుకుంటారు పోయి సర్టిఫికేట్ బీసీ కోసం. మనకు అది కూడా లేదు, ఆ ప్రాంతాలు అది కూడా లేదు అనుకోండి. ఓసీఏ అక్కడ ఉన్న తీసాడు సంజీవ్ రెడ్డి గారు, ఆ ఉన్నది బీకేశాడు. ఇలా చదువులు పోయి, ఉద్యోగాలు పోయి, చెప్పేవాడు లేక, చదువుకోవడం తెలియక, చదువులో అంటే డబ్బులు లేక ఒక 40-50 సంవత్సరాల కాపుల జీవితాలు మొత్తం నేలమట్టం అయిపోయింది. 100 ఎకరాల ఆసాం అంటే 10 మంది పిల్లలు, 10 మందికి 10 ఎకరాలు పెంచా. మళ్ళీ తోటోడికి 5 పిల్లలు, 10 ఎకరాలు పెంచితే 2 ఎకరాలు వచ్చా. అంటే రెండో తరానికి 100 ఎకరాలు జమీందారు ఎక్కడికి వచ్చాడు, 2 ఎకరాల రైతు దగ్గరికి వచ్చాడు మనవడు. మనం ఏం తప్పు చేయాలా, డబ్బులు పాటు చేయాల. ఖమ్మంలాగా పిల్లలు ఎక్కువ మంది కలిపితే ఆస్తులు పంచాల్సిన సంగతి తెలియదు. వాళ్ళు 60-70 ఏళ్ళ నాడు ఆ పని చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అయ్యారు, ఉన్న పిల్లల్ని చదివిపించేశారు, ఆస్తి అమ్మేని చదివిపించారు. వాళ్ళు ఈరోజు 2% వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. తేడా ఎక్కడ ఉంది? మన జాతిలో మన పెద్దలు మనకు బాధ్యతగా మనకు చెప్పలా, మనం వెళ్ళా. అందువల్లే 2-3 తరాలు 5-6 దశాబ్దాలు కోల్పోయాం. చరిత్రలోంచి వెళ్ళిపోతున్నాం నిదానంగా. అతిపెద్ద జాతిగా ఉండి కూడా వాడికి అడుగులు మొత్తు వానవులు వీళ్ళను పైన కూర్చోబెట్టడానికి పనికి వస్తున్నాం మనం. కాబట్టి ఇక ఆ బాధ్యతారాహిత్యమైన జీవితానికి వదిలేద్దాం. పెద్దలు ఎవరు చెప్తే విన్నాం, పిల్లలు బాగా చదివిపించుకున్నాం. ప్రతి పనిని ఆలోచించి జాగ్రత్త చేసుకోండి. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా
రాజకీయంగా కూడా బలమైన స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగుండండి, చుట్టుపక్కల సమాజానికి ఉపయోగపడు. థ్యాంక్ యూ. బహిష్కరించడం జరిగింది కాబట్టి వారిని చాలా ఆత్మీయ సత్కారం చేస్తూ ఉన్నాం. ఇది కూడా సమాజం కోసం దానం చేసేవాడు, సమాజానికి ఉపయోగపడ్డ మనిషి. వారి గురించి తమిళనాడు ప్రజలు మనం మర్చిపోయినా, తెలుగుడైనా, మన కోపడైన మనం మర్చిపోయినా, తమిళనాడు ప్రజలు ఆయన గుర్తుపెట్టుకొని ఆయన జీవిత చరిత్ర బుక్ రాశారు. మొన్న తమిళనాడు గవర్నర్ గారు, నేను అందరం అది రిలీజ్ చేశాం. ఆ బుక్ని మన ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికను, మన శివశంకర్ గారికి ఆ బుక్స్ అందజేస్తుంది. ఉన్నాయి. రాము సార్ గారు అనారోగ్యం వల్ల మన ఇంటర్ నుంచి సెలవు తీసుకుని వారు వెళ్తున్నారు. తదనంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ ముందుగా అది వైర్కి ఇది కింద ఇద్దామా பிரதர்? நடுச்சு சார், நாங்கள் ஆகி பண்ணி இருக்கீங்கன்னு தான் நம்புகிறேன். அப்புறம் எல்லாரும் ரொம்ப சந்தோஷமா இருக்கீங்க போல. என்னை பற்றி சொல்லணும்னா, என் பேர் கலை. நான் நல்லா பாடுவேன், இந்த தெருவில் எல்லாம் நல்லா பாடுவேன். சின்ன வயசுலேருந்தே நான் நல்லா பாடுவேன். ஆனால் யாருமே என்னை அவ்வளோவா கண்டுக்க மாட்டாங்க. இப்போ கூட எனக்கு ஒரு அழகான பொண்டாட்டி இருக்கா. அவள் பேர் தங்கம்மா. என்ன தங்கம்மான்னு பேர் வச்சிருக்கேன்னு யோசிக்கிறீங்களா? அவள் தான் எனக்கு தங்கம், அம்மா எல்லாமே. அதான் அவள் பேர் தங்கம்மா. కొంచెం எல்லாரும் ரொம்ப சந்தோஷமா இருக்கீங்க. కొంచెం వెనక్కి రావాలి. நான் சந்தோஷமா இல்லை. ஏன்னா என் தங்கம்மாக்கு உடம்பு சரியில்லை, ஹாஸ்பிட்டலில் இருக்கா. ஆனால் நான் பாடுற பாட்டை யாரும் கேட்காம, ஒரு 4 பிச்சை காசை சம்பாதிக்க முடியாமல் என் தங்கம்மாவை ஹாஸ்பிட்டலில் கூட சேர்த்து விடாத அளவுக்கு ஒரு ஏழையாக தான் நான் இருக்கேன். இருந்தாலும் பரவாயில்ல. இப்போது நான் ஒரு பாட்டு பாடுறேன், நீங்கள்லாம் கேளுங்க. கேளுங்க. என் மனவாளில் சிறகையடிக்கும் வண்ணப்பறவைகளே, என் கதையை கேட்டால் உந்தன் சிறகுகள் தன்னால் மூடிக்கொள்ளும். என் மனவாள் யாரு? யாரா நீ? இங்கெல்லாம் வந்து பாட்டு கொண்டு தெரியாத உனக்கு? போட்டேனா ஒரே அடிதான் உனக்கு. ஓடு, கிளம்புடா இங்கிருந்து. கிளம்பிட்டல சார். சார் 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 தெரியாம வந்துட்டேன் சார். சார் 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 இப்போ நான் பாட்டாதான் சார் என்னால் ஒரு 4 காசு பார்க்க முடியும். என் பொண்டாட்டி உடம்பு சரியில்லாமல் ஹாஸ்பிட்டலில் இருக்கா சார். ஏதாவது ஒரு பாண்டிங்க சார், ப்ளீஸ் சார். சார் 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 ப்ளீஸ் சார். சார் థ్యాంక్ యూ మ్యామ్. అద్భుతంగా ఉంది. சாரி தங்கம்மா. மாமா வந்துட்டேம்மா. உனக்காக ஒரு பூ எடுத்துட்டு வந்திருக்கேம்மா. தங்கம்மா எங்கம்மா இருக்க? விளையாடாத தங்கம்மா. தங்கம்மா சொல்லுவேல தங்கம்மா. மாமா எனக்கு ஒரு பாட்டு பாடு சொல்லுவேல தங்கம்மா. உனக்காக நான் ஒரு பாட்டு பாடுறேன் தங்கம்மா. உனக்காக ஒரு பாட்டு பாடுறேன் தங்கம்மா.
ఒక ఆయన మెట్లు ఎత్తుకుంటే నిజంగా గుడ్డి పిల్ల అనుకుని పరిగెత్తుకొని పట్టుకొని తీసుకొస్తున్నాడు అతను పాపం. అది ఎంపీ మెచ్చుగా వెళ్ళింది, అంతలో ఇవిడ పెట్టించింది. థ్యాంక్ యూ. ఈ పాపకి సుధాకర్ గారు చేస్తుంటే అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి ముద్దు పెట్టేసేవారు. ఇప్పుడు రాము గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా తెలుగులో మాట్లాడేవాళ్ళు కాపు బిడ్డలు అని. దాన్ని మనం ఫాలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనందరికీ ఈ స్టోరీ చేసినప్పుడు ఇప్పుడు కళ ఒక స్ట్రీట్ సింగర్. హీ బేసికలీ సింగ్స్ సాంగ్స్ ఇన్ సబ్వేస్ అందమైగా. అలా అదే ఒక అన్నానగర్ స్ట్రీట్ లో ఒక గిటార్ తో ఒక కాన్సెప్ట్ చేస్తే వావ్ వాట్ సింగర్ అని చెప్పి వాళ్ళని ప్లేస్ చేస్తాం. అదే కళ తోటి ఒక స్ట్రీట్ మీద ప్లే చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ సార్ పబ్లిక్ న్యూసెన్స్ సార్ అలా అని చెప్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఫేర్. యాజ్ థియేటర్ ఆర్టిస్ట్, tomorrow I'm actually having a semester exam, but today I'm here because of Tamil Nadu sir. He told me that he will give a chance for me in this stage. AM Ratnam mari periya aalanga munnadi I got a chance to perform, so I am grateful for that. So every theatre artist, all he wants is a chance. Avava. So thank you so much. Thank you ma'am. ప్లీజ్ క్లాప్స్ లో మీరు ఇన్వైట్ చేస్తున్నారు. అమ్మాయికి ఆశీర్వాదం, మీ క్లాప్స్ లో మీ ఆశీర్వాదం. Super. Thank you, Nala. I'm sad. I'm so sad. What happened, dear? Why are you looking so sad?
And my life is full of problems. If one problem gets solved, another problem follows. I'm tired of struggling and fighting all the time. Oh, don't follow me here. Follow me to the kitchen. Okay, Dad. Now, I'm filling these 3 pots with water and placing them on high fire. We have to wait for some time. So, the time is up. Now, I'm going to place potato, egg and coffee beans in these 3 different bowls. What are you doing, Dad? Just wait for 20 minutes. Okay, Dad. Son, the time is up. Now I'm going to take the potato, egg and coffee beans water in these 3 different bowls. Son, tell me what you see here. Potato, egg and coffee beans. What is so special in this, Dad? Son, have a sip of this. Okay, Dad. Dad, it's coffee with great aroma. What is this, Dad? What do you mean by this? Son, potato, egg and coffee beans have faced same difficulties when we place them into the boiling water, but each one's reaction is different. Before, potato was strong and became weak and soft after we placed into the boiling water. But the egg was weak, then Natasha put it in a liquid cup. But when we placed them into the boiling water, the egg became so hard and was not soft like it was before. Son, this is about what you are made of and not the circumstances. Coming to the coffee beans, after these are exposed to the boiling water, these coffee beans change their color and make something new. Son, there are several things that may happen to us and happen around us, but what truly matters is that how do you respond in situation when something happens to us? Okay, Dad, now I understood. The moral of the story is, when adversity is over, you could make yourself a cup of coffee and be grateful for all the little things that have made you to enjoy a cup of tea. Thank you. డెఫినెట్ గా ఇవాళ మన కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పకుండా నేను దాని ముందే ఒకటి చెప్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలాగో అక్కడ టీచర్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు కూడా చాలా వెరీ బిజీ టీచర్ మరియు ఇంగ్లీషు హిందీ పండిట్ ఆవిడ. మన ఇళ్ళల్లో పిల్లలతో తెలుగు మాట్లాడి ఇవాళ అతను తెలుగు తెలుస్తుంటే తెలుగులో చెప్పుకుంటే అందరికీ అవసరం లేదు. మనం చదువుకోలేదు కదా, మేమంతా కేసీఎస్లో తెలుగు మీడియంలో చదివాం. ఇంగ్లీష్ నేర్పుతారు, ఇంగ్లీష్ నేర్చుకోండి, తెలుగు కూడా నేర్చుకుంటే మంచిది అని అందరూ పేరెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇంత రెస్పాన్స్ ఉంది, ల్యాబ్స్ పెట్టమని అడగలేదు, నేను ల్యాబ్స్ కోసం చెప్పట్లేదు. ఇది నేను ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాను, సోది మాట్లాడుతున్నాను, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలాగా తెలుగుకి కూడా కొందరు ఉన్నారంటే మమ్మీ డాడీ వద్దు, అది అదొద్దు ఇది అది ఇంకో తప్పది. అది కూడా తెలుగు కూడా నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. అంతే. ధృతి రెడీగా ఉండాలి. తను గోపాల గోపాల అనే పాటతో మన ముందుకు వస్తుంది.
పాలిస్తాడు అల్లరి రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు పిచ్చి ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు సూపర్. నీ పేరేంటమ్మా? ధృతి ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు డాన్స్? ఇంట్లో వెరీ గుడ్. తెలుగు మాట్లాడుతున్నావు, అందుకని మాకు గర్వంగా ఉంది. ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని క్లాప్స్ అడుగుతున్నాను. మా దగ్గర అలా మాట్లాడాను. ఎంత ఓపిక్గా మా గౌరవనీయులు ముగ్గురు కూర్చొని, కొందరైతే కొంచెం త్వరగా ఫినిష్ చేయండి. లేదా నువ్వు తెలుగు మాట్లాడతావా? తెలీదురా, తెలీదు కాదు, తెలీదు. తెలుగు మాట్లాడుతూ ఉంటే తెలీదు అంటాడు. ఈ అబ్బాయి ఒక సాంగ్ పాడతానని వచ్చాడు పాపం. వాళ్ళు ఇవాళ పాడకుండా పంపిస్తే మనసు బాధపడుతుంది. సింగ్ యువర్ సాంగ్ ఇమీడియట్. సే నమస్కారం. నమస్కారం. ఈ పిల్లవాడు ఏంటండి వరల్డ్ బుక్ నో ప్రాబ్లం. నా సొల్రప్ప ఎందుకు అవార్డు వచ్చిందంటే, ప్రపంచంలో ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయో అది మీరు ఇలా చూపిస్తే టక్ 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 ఏ దేశం ఫ్లాగ్ అన్నా ఈ అబ్బాయి చెప్పేస్తాడంట. అందుకని అవార్డు వచ్చిందంట వాడికి. దేశం ఫ్లాగ్ చూస్తే ఆ దేశం పేరు చెప్తాడు అబ్బాయి. ఆల్రెడీ నేపాల్లో కూడా అది అవార్డు అందుకున్నాడు అతను ప్రెసిడెంట్తో. Oh baby, baby, how was I supposed to know that something wasn't right here? Oh baby, baby, I shouldn't have let you go. But now you're out of sight, yeah. Show me how you want it to be. Yeah, tell me, baby, 'cause I need to know now. Because my loneliness is killing me, and I must confess I simply need to believe. When I'm not with you, I lose my mind. Give me a sign. Hit me, baby, one more time. Oh, baby, baby, the reason I bleed is you. Girl, you got me blinded. Oh, plenty, baby, there's nothing that I wouldn't do. That's not the way I planned it. Show me how you want it to be. Tell me, baby, 'cause I need to know now. తరువాత మన ముందుకు వస్తున్నారు మాధవి సంతోష్ గారు అన్నమయ్య సంగీతంతో. ఏదో తీసుకో. శ్రీ హరివాసము
ఇందులో 3 చరణాలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారని ఒక చరణం తగ్గించేసాను. నెక్స్ట్ మేడం ఒకసారి చూడండి. తర్వాత షాను అప్పులు రెడీగా ఉండాలి. షాను పిచ్చి పిచ్చి కాకుండా మనం చూస్తున్నాము. ఎవరు మాట్లాడదాం? రెడ్డి గారు లేటెస్ట్ అసలు శేఖర్ సార్. అదే ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దు. అడిగి పెద్దమా మనం వచ్చేదే చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి వచ్చి చాలు రాజేశ్వరరావు గారికి ఊరి మనవాడు, నాకు మనవాడు. ఇదే లాస్ట్ ఐటము ఇవాళ ప్రోగ్రామ్స్. మేడం ఒకసారి చూడండి. తర్వాత షాను అప్పు దిస్ ద లాస్ట్ సాంగ్. ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నారు. లాస్ట్ ఇది. తర్వాత చూసి ఆగ
అయినటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఉమాదేవి గారు. రావాలండి, త్వరగా రావాలి. వెళ్ళిపోయారు. తర్వాత బాబా గారు, రిషి గారు, లేఖ్య గారు, శివ గారు రావాలి. ఓకే, చూడాలి మేడం. సార్ మధ్యలో రండి సార్ కొంచెం. తర్వాత గంగాధర్ గారు కూడా రావాలి. ఓకే, రెడీ, స్మైల్ సార్. ఓకే తర్వాత శివ గారు. సార్ మీరు కూడా నుంచోండి. శివ గారు ఎవరు? మీరు మధ్యలో ఉంచండి సార్. బెలూన్ గేమ్స్ లో ఫస్ట్ ప్రైజ్ లోకయ్య గారు. ఓకే, స్మైల్ సార్. సెకండ్ ప్రైజ్ శివ గారు. శివ గారు రాలేదు, తర్వాత ఎవరైనా వచ్చి తీసుకోండి. తర్వాత లేడీస్ బాల్ రౌండ్ అండి, మీరు రెడీగా ఉండాలి. మంగాదేవి గారు, ధనలక్ష్మి గారు మీరు రెడీగా ఉండాలి. డయాస్ దగ్గరికి గారు సెకండ్ ప్రైజ్. ఓ చాలా మంది ఫాన్స్ ఆవిడికి. ఓ ఒక నిమిషం అంతే ఉండండి. ఇటు చూడండి మేడం. మేడం మీరు ఇటు చూడాలి. నెక్స్ట్. ఓకే, భాస్కర్ రావు గారు, ధనలక్ష్మి గారు ఫస్ట్ ప్రైజ్. తర్వాత ప్రభాకర్ గారు, సత్య గారు సెకండ్ ప్రైజ్. ప్రీతం గారు, ప్రభాకర్ గారు నలుగురు రావాలి. మేడం చూడాలి. మేడం ఇటు చూడండి మేడం మీరు. ఓకే గారు ఓకే మేడం. తర్వాత స్టిక్కర్ గేమ్ అండి, బాగా మంచిగా ఉరుకులుగా ఆడారు. మధు గారు ఫస్ట్ ప్రైజ్, రవి గారు సెకండ్ ప్రైజ్. సెకండ్ రౌండ్ లో ఆంజనేయ గారు ఫస్ట్ ప్రైజ్, సురేష్ గారు సెకండ్ ప్రైజ్. అంతే ఉండండి. ఉంచండి మేడం మీరు. స్టిక్కర్ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ మధు. ఓకే, రెడీ, స్మైల్ మేడం. ఇటు చూడాలి మేడం. ఓకే రండి, అయిపోయింది. ఓకే, రెడీ, స్మైల్ మేడం. చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే అండి, కొంచెం ముందుకు రండి సార్. సార్ ఒకసారి అంతే అంతే ఓకే, చూడండి సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి శివశంకర్ గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము. నేను 8 సంవత్సరాల నుంచి మన కమ్యూనిటీ పిక్నిక్లకు వెళ్ళడం మానేశాను. మొట్టమొదటిసారిగా చెన్నై కేబీ సేన పిక్నిక్ ఈరోజు రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ వాతావరణం, చాలా సంతోషం. అయితే ఇంటికి వెళ్ళిపోయే ముందు అందులో ఈయన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ టీవీ డిబేట్లో బాగా మాట్లాడతాడు, ఈయనకి మైక్ ఇచ్చారేటని అందరూ చాలా చూస్తున్నారు. ఎక్కువసేపు మాట్లాడతాడేమో, మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. మాట్లాడే గత వక్తలు చెప్పారు కమ్యూనిటీ తాలూకా గొప్పతనం కానీ మనం ఎక్కడ కోల్పోతున్నాము ఇవన్నీ చాలా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చరిత్ర ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారో 2014ని, ఆ రోజు నుంచి ఈ కమ్యూనిటీకి ఒక దిశ దశ, ఒక డైరెక్షన్, ఒక దిక్సూచిలా జనసేన పార్టీ ఈరోజు అవతరించిందని చెప్పడానికి చాలా మనం గర్విస్తాం. దురదృష్టవశాత్తు కమ్యూనిటీకి గతంలో బాగా దెబ్బతిన్నాం. అది ఏ రాష్ట్రమైనా అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక, ఎక్కడైనా సరే, ఎక్కడున్నా ఈ కమ్యూనిటీకి ఈ తమిళనాడు రాష్ట్రాన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ కమ్యూనిటీ కంటే బాగా వెనుకబడి ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నాడార్లు కానీ, గౌండర్లు కానీ, 1 ఇయర్ కమ్యూనిటీలు కానీ ఎంత అద్భుతమైన ప్రగతి సాధించాయి. మరి ఈ కమ్యూనిటీ ఎందుకు వెనకబడిపోయింది తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఎక్కడైనా సరే? ఈ సందర్భాన ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాలి. అలాగే కర్ణాటకలో తీసుకునేటట్టయితే
లింగాయతులు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారు. మనం గర్వంగా చెప్పుకుంటాం, కృష్ణదేవరాయలు మన జాతీయుడు, ఛత్రపతి షాహు మహారాజ్ మన జాతీయుడు, పెరియార్ రామస్వామి నాయకర్ మన జాతీయుడు. ఎప్పుడు కూడా మనము ఘన కీర్తిని గత చరిత్రనే చెప్పి చాలా సంతోషపడతాం. కానీ మనం ఏం చేయాలి, మన పాత్ర ఏమిటి, మన బాధ్యత ఏమిటి అన్న దగ్గర అసలు ప్రశ్న ఉదయిస్తుంది. సోషల్ నెట్వర్కింగ్ ఈ రాష్ట్రంలో నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఎందుకంటే తమిళనాడు గొప్ప ప్రయోగశాల, వెనుకబడిన జాతులు అభివృద్ధి చెందింది. ఈ దేశంలో తమిళనాడు ఒక ల్యాబొరేటరీగా మనం తీసుకోవచ్చు. నాడార్లు మనం తీసుకునేటట్టయితే అత్యంత అల్ప స్థాయి నుంచి చాలా వేగంగా అభివృద్ధి చెందిన జాతి అని ప్రపంచంలోనే కొనియాడబడింది నాడార్ కమ్యూనిటీ. ఈరోజు తమిళనాడు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ శాసిస్తున్నారు. సేమ్ థింగ్ విత్ వన్యార్స్, సేమ్ థింగ్ విత్ గౌండర్స్. గౌండర్ కమ్యూనిటీ అయితే ఈరోజు ఫ్లీట్ ఓనర్స్ 90% గౌండర్ కమ్యూనిటీ ఆక్యుపై చేసింది. ఆ కమ్యూనిటీలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. మరి మన కమ్యూనిటీలో అయితే అద్భుతమైనటువంటి విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఎలా అభివృద్ధి చెందారు అని అంటే వాళ్ళలో వాళ్ళ బంధుత్వ భావన, సోషల్ నెట్వర్క్, కిన్మ్యాన్షిప్. మనంతా ఒక కుటుంబం, తరతమ భేదాలు లేకుండా మనంతా ఒక కుటుంబం అన్నటువంటి భావన ఆ కమ్యూనిటీలో బాగా ఉంది కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందాయి. ఈ చెన్నై నగరంలో కేబీ సేన పిక్నిక్ పెడుతుందంటే ఇక్కడ ఎంత జనసందోహం ఉంటుందని నేను భావించాను. ఎందుకంటే చెన్నైలో మన జాతీయులు అనేక మంది ఉన్నారు. అంటే ఈ నెట్వర్కింగ్ లోపిస్తుంది. దీన్ని ప్రమోట్ చేయమని చెప్పేసి నిర్వాహకుల్ని నేను తమ్మైనాయుడు గారిని, మిత్ర బృందాన్ని, వాళ్ళ ఆర్గనైజేషన్ అందరినీ కూడా నేను చెప్తా ఉన్నాను. పొలిటికల్ పవర్ లేకపోతే మనం ముందుకెళ్ళాం. అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ విచ్ కెన్ అన్లాక్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఆ పొలిటికల్ పవర్ దిశగా గొప్ప ప్రయోగం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరంతా గమనించే ఉంటారు. మీరందరూ కూడా ఇందులో నాకు తెలిసి ఒక 70-80% జనసేన పార్టీ జన సైనికులు, సానుభూతి పరులు, జనసేన పార్టీకి ఓటు వేసిన వాళ్ళే ఉంటారు. ఎప్పుడూ కూడా దీర్ఘ ప్రణాళిక, దీర్ఘ దృష్టి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సమాజం మారాలి, సామాజిక పరివర్తన జరగాలి, సామాన్యుడు కూడా తన హక్కుల్ని కాపాడుకోవాలి, మహిళలు గౌరవప్రదంగా జీవించాలి. అందుకే ఆయన మహిళా విభాగానికి వీర మహిళ అనే నామకరణం చేశారు. చాలామందికి తెలియదు వీర మహిళను ఎందుకు నామకరణం చేశారు. ఆయన ఒకటే చెప్పారు, మహిళ దీనంగా ఉండకూడదు, మహిళ ముఖంలో ఎప్పుడు వీరత్వం కనబడాలి. అందుకే నేను వీర మహిళా విభాగం అని పేరు పెడుతున్నానని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించండి. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా మనందరం కూడా కుటుంబీకులమే, ఒక చెట్టు కొమ్మలమే. కాబట్టి అందరము కలిసి ఉమ్మడిగా మనం రాజకీయ పరంగా ముందుకు వెళ్ళేటట్టు మీరంతా ఆలోచించి జనసేన పార్టీని తమిళనాడులో కూడా బలోపేతం చేయండి అని మీకు ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ పార్టీ సమాజం కోసం వచ్చింది, సామాజిక పరివర్తన కోసం వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు అమలు చేయడానికి వచ్చింది. కాబట్టి ఈ పార్టీ సిద్ధాంతమే ఈ సమస్యలకు అన్నిటికంటే సర్వరోగ నివారణి అని మీరు తీసుకువెళ్ళండి ప్రజల దగ్గరికి. జనసేనని బలోపేతం చేస్తూ మనందరిలో కూడా బంధుత్వ భావన పెంపొందించుకుంటూ మన జాతీయ అభివృద్ధి, తద్వారా మన సమాజ పరివర్తనకి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఇంత చక్కని వాతావరణంకి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కేబీ సేన కార్యవర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిఎంఆర్ గారితో నేను మాట్లాడాను. యాక్చువల్గా
ఇక్కడ ఏదో కార్యక్రమం చేయాలి, మాట్లాడాలని చెప్పగానే నేను అంగీకరించాను ఇక్కడ రావడానికి. ఎందుకంటే నేను మొదటి నుంచి సామాజిక దృక్పథంతో ఉన్న వ్యక్తిని. మా ఇద్దరం మాట్లాడాం, ఇంకా మున్ముందు కూడా అనేక విషయాలు మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఈ దక్షిణ భారతదేశమే ఇటువైపు చూసేటట్టు ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. బట్ ఇట్ ఇస్ మిక్స్డ్ విత్ తమిళ్. అప్పుడు నేను వచ్చి తేని డిస్ట్రిక్ట్, బార్న్ బ్రాట్ అప్ ఇన్ తేని డిస్ట్రిక్ట్. అట్లా ఉండేదాని వల్ల నాకంత బాగా తెలుగు మాట్లాడుతున్న మా ఊర్లోనే అందరూ తెలుగులో మాట్లాడతారు. బట్ ఇట్ ఇస్ టోటలీ మిక్స్డ్ విత్ తమిళ్. నేను కొద్దిగా ఇక్కడ వచ్చి ఆంధ్ర బార్డర్లో ఉండేదాని వల్ల, ఆంధ్ర పక్క ఉండేదాని వల్ల ఇక్కడ బాగా కొద్దిగా తెలుగు బాగా తమిళ్ మిక్స్ జాస్తి లేక నేర్చుకోండి. దాంట్లో ఇంకొక ముఖ్యమైనది, ఈ 600 స్టూడెంట్స్ ఆంధ్ర స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు హాస్టల్లో, మన హాస్టల్లో 3 బిల్డింగ్ల. మీరు ఎవరినే చూసి ఉండరు, 600 ఉంటారు అక్కడ, 3 బిల్డింగ్లు ఉంటారు స్టూడెంట్స్ అన్ని. అప్పుడు ఇక్కడ వాళ్ళు వచ్చిన వెనక నాకు కొద్దిగా తెలుగు బాగా లెర్న్ చేసుకుంటే వాళ్ళకు కూడా మాట్లాడేప్పుడు తెలుగునే నేను మాట్లాడుతూ అట్లా చేసింది నేను వల్ల ఇప్పుడు బాగా మచ్ బెటర్. వాళ్ళు రాము గారు కూడా అట్లాగా చెప్పి, మీరు ముందు ఇంత తెలుగు మాట్లాడరు, సురేష్ గారు ఇక్కడ నవ్వేరు చూద్దాం. ఇప్పుడు కొద్దిగా బాగా నేను తెలుగు వాళ్ళు కూడా మాట్లాడి నేను కొద్దిగా నేర్చుకుంటే. బట్ రైటింగ్ అండ్ రీడింగ్ తెలుగు మాకు లేదు, టోటల్గా లేదు. మా ఊరినే తెలుగులో మీరు మాట్లాడలేదంటే వాళ్ళు ఏం చెప్తారంటే రిలేటివ్స్ ఏమి, నువ్వేంట అరవవాడా అట్లా అంటారు. నువ్వు తెలుగువాడా అరవవాడా అంటే. అప్పుడు విలేజ్ తెలుగులో మాట్లాడి తీరేవాళ్ళు, దీన్ని లేదు. ఆ హ్యాబిట్ ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉంది అంటే అది లేదు. నా కొడుకు కంప్లీట్ గా ఆల్మోస్ట్ తెలుగు తెలదు. వాళ్ళ అమ్మ చెప్పయ్యగానే మాట్లాడి తెలుగు తమిళనే మాట్లాడి నేర్చి ఇచ్చేసరి. నా కూతురికి మా డాక్టర్కి వచ్చి నేను తెలుగుని ఎప్పుడు పుట్టిన దానిలోని మాట్లాడిన దాని వల్ల విల్ అండర్స్టాండ్, తెలుగు అండర్స్టాండ్ చేసి తమిళ్లో రిప్లై ఇస్తా ఉంది. షీఈస్ డూయింగ్ డాక్టర్ మెడికల్, 2nd year MD చదువుతా ఉంది. సన్ ఈస్ డూయింగ్ హిజ్ ఓన్ బిజినెస్. అట్లా ఉండేదాని వల్ల దట్స్ వాట్ అవర్ స్టేటస్ ఆఫ్ తెలుగు ఈస్. బట్ మేము తెలుగు ఉడిసి వచ్చేటలేదు, ఉండడము కమ్యూనిటీ బేస్ స్ట్రాంగ్ గా ఉండాలని నేనుగా తమిళనాడు నాయుడు మహాజన సంఘంని ఒక 13 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్ ఉంటాను ఎంటైర్ తమిళనాడుకు. ఇంకొకటి ఏమిటంటే మన్నర్ తిరుమలై నాయకర్ అటని ఆయన ఒక 270 years నాయకర్ కింగ్స్ రూల్డ్ మదురై అండ్ ట్రిచి అండ్ ఆల్ ద ఏరియాస్. 207 years. The longest period ruled India, who ruled India for the longest period is Telugus. That is our Krishnadevaraya, that this Vamsam. That is a Vamsam which ruled more than 500 years. No other race ruled like this in the whole India to my knowledge. Am I right, sir? More than 500 years. అట్లా ఉండేది కదా. We should always work united. ద మేజర్ ప్రాబ్లం ఏమి ఇక్కడ ఉండాలంటే ఆంధ్రాలో మట్టు కాదు, తమిళనాడులో ఇక్కడ నాను ఏదైనా చేసి అంటే నాకు ఆపోనెంట్ ఎవరంటే మన రిలేటివ్స్, మన మనసు లేదా వేరెవరు లేదు. అది ఇది ఏ తావునేది ఉండాలి. నేను చూసేస్తే మనం ఏం చేస్తాను కూడా వాళ్ళు మార్చం మన వల్ల మారదు. బట్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ మనం ఉడిచేయకూడదు. వీ హ్యావ్ టు వర్క్. Difference of opinion will be there. Unity in diversity. That is a method we have to follow. Unity in diversity. Diversity will be there. We have to understand that. We have to unite together and we have to work together. Then only our community will come. మన community పైన మనం పోను మాలు. అందుకోసంగా నేను ఆ ఆంధ్ర మీటింగ్ లో మీకు చెప్పినప్పుడు నేను చెప్తే IAS IPS కోచింగ్ సెంటర్ కావాలంటే నేను ఫ్రీగా బిల్డింగ్ ఇస్తాను, మీరు యూజ్ చేయండి అట్లాంటి. ఆ డ్రీమ్ టుడే అవర్ గ్రేట్ శివశంకర్ గారు అగ్రీ చేసి రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ దట్. He is very encouraging me and he wants to cooperate, plus he will do.
He says cooperate. He is going to do. That's the thing. That's the most important thing. He says namesake cooperate. Everybody should cooperate. All of you have to. మీరు అందరినీ కోఆపరేట్ చేయాలా. మన బిల్లును మన ఐఏఎస్ ఐపీఎస్ చేయమాలు. అన్ని జాబులు 100 ఐఏఎస్ ఐపీఎస్ ఉండాలంటే మీరు 30 ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి ఢిల్లీలో మనకు పనిచేశారు. ఆంధ్రాలో ఒక 20, తమిళనాడులో ఒక 20, కర్ణాటకలో ఒక 20 అంటే ఎంత ఈజీ మన పనులు నడిచేదానికి యోచించి చూడండి. మీరు ఆలోచించి చూడండి, మీకు బాగానే తెలుసును. దానికి తర్వాత మీరు అమెరికానో కెనడానో పోవాలంటాలో మనం ఏర్పాటు చేయొచ్చు. యూ విల్ బి ఏబుల్ టు డూ అండ్ విన్. ఓకే, యూనిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కీప్ అప్ విత్ దట్. థ్యాంక్ యూ. బై బై. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిఎం గారికి విశ్వాసాలు సత్కారం చేయాల్సిందిగా సతీష్ గారి కోరుతున్నాను. సతీష్ గారి పిఎంఆర్ గారిని విశ్వాలతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత నేటి కార్యక్రమానికి మనందరి ఆత్మీయతని ముఖ్యమైనగా మనందరం ఎదురు చూస్తున్న వేరే రత్నకులని మహోన్నతమైన సందేశం మనం వెలువడుతుంటాం. వారిని దయచేసి మహోన్నతమైన సందేశం మనకు ఇవ్వాల్సిందిగా వెంటనే దళితాలను మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ. స్పీకర్ కాదు కానీ 2 సంవత్సరాలుగా ఆఫీస్ సేవా సమితి చైర్మన్ గా ఉన్నాను చంద్రబాబు. ఇప్పుడు కేంద్ర సేవ కొత్తగా ఉద్భవించింది. దీని ఇన్స్పిరేషన్ జనసేన. సో మనని కాపు సేవా సమితి వనభోజనం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ కేంద్ర సేన వనభోజనం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం 2 సార్లు ఒకే నెలలో మన వాళ్ళు వనభోజనాలు చేయడం మొదటిసారి చెన్నైలో. కాదు వినండి, ఆ కాపు సేవా సమితి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఫోన్ చేశారు. అదేంటి సార్ మళ్ళీ చేసేనా ఇంకోటి పెట్టారు సార్ అని చెప్పి చేస్తే టెక్నాలజీ మనకు డెవలప్ అయితే మనకే మంచిది కదా. బాగా పెరిగితే 2000 ఒకటి చేద్దామని వెళ్తాను. సో ఎందుకంటే మొదట ఇంతకుముందు మేము మనలో యూనిటీ లేదు, మనలో యూనిటీ లేనంత వరకు మనల్ని ఎవరో పెత్తనం చేస్తారు అని చెప్తూ వచ్చాము. ఇప్పుడు యూనిట్ ఇంప్రూవ్ చేశారు మన ఎలక్షన్లో. ఈ సమయంలో జనసేన పార్టీ ఫిబ్రవరి 20వ తారీఖు ప్రారంభించాం. దానికి ఫస్ట్ అమ్మాయి గారు నాకు ఎవరు ఆయన పని చూసింది లేదు, పరిచయం లేదు. నాకు ఫోన్ చేశారు, సార్ ఇక్కడ జనసేన పార్టీ పెడదాం చెన్నైలో అనుకున్నాం. దాసరి రాము గారిని బొత్సటి సత్య గారిని అడిగాం సార్. అడిగితే ఏర్పడుతుంది గారిని కన్సల్ట్ చేయమని చెప్పారు. అందుకని మీరు ఫోన్ చేస్తున్నాం సార్. నాకు ఫోన్ చేశారు తమ్మయ్య గారు. తమ్మయ్య గారు నేను అడిగాను, ఇక్కడ ఎందుకు జనసేన పార్టీ పెడుతున్నారు, ఇక్కడ ఎలక్షన్ లేదు కదా అని చెప్తాను. లేదు సార్, చాలా మంది తెలుగు ఉన్నారు, చాలా మంది సేవ చేయాలనుకుంటున్నారు. మన నాయుడుపేట, నెల్లూరు, చిత్తూరు జిల్లాకి వెళ్ళి ఉన్నారు. ఇంతకుముందు ఎలక్షన్ లో కూడా ఐటీలో పనిచేసే కుర్రాళ్ళు చాలా మందిని సర్వీస్ చేశారు. కాంప్రమైజ్ మీటింగ్ పెడితే నేను వెళ్ళాను. అట్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చేయమని దాని పార్టీ అడిగాను అమ్మాయి గారి. లేదు సార్, 5000 మంది బాగుంటారు మన ప్రాజెక్టులు అయితే చాలా మంది మన సెటిలర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. మనం అయితే అందరిని ఇన్స్పైర్ చేసి ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే రేపు ఎలక్షన్ వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మన పార్టీకి చాలా హెల్ప్ అవుతారు సార్ అంటే చాలా బాగుంది అయితే పెడదామని చెప్పాను. అది పార్టీకి ఎంత హెల్ప్ అయిందంటే 24వ తారీఖు ఆంధ్రాలో సీట్ షేరింగ్ వచ్చింది. జనసేన పార్టీకి 24 సీట్లే అనౌన్స్ చేశారు. అందరూ అప్సెట్ అయిపోయారు మన వాళ్ళందరూ, జనసేనకి కానీ క్యాస్ట్ వాళ్ళు కానీ అందరూ. 25వ తారీఖు మద్రాసులో జనసేన పార్టీ ప్రారంభించాం. అందరూ ఇన్స్పిరేషన్ గా పాజిటివ్ గా మాట్లాడడం వల్ల ఈ పార్టీకి హెల్ప్ అయింది ఆంధ్రాలో. తర్వాత తమిళనాడు దాంతో అన్నారు, సార్ మనం మన పార్టీ ఇక్కడ పెట్టాము, అక్కడ
తెలుస్తుందా, పార్టీ రికగ్నైజ్ అవుతుందా లేదా ఏంటని చాలాసార్లు నన్ను అడిగారు. మీరు పని చేస్తుంటే ఆటోమేటిక్గా రికగ్నైజ్ అవుతుందండి. పని చేసుకుంటే అలానే ఏ రికగ్నైజ్ పదవి మాత్రం చేయట్లేదని చెప్పాను. అలాగే నేను కళ్యాణ్ గారిని కలవడానికి పెట్టాపని వెళ్ళాను. నాతో పాటు తమ్మయ్య గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రడ్యూస్ చేస్తే ఇమీడియట్ గా ఆయన మీరేనా అని ఆయన చేత చాలా కప్పించుకున్నారు, ఫోటో దిగారు. రికగ్నైజేషన్ అక్కడే వచ్చింది. సో అందరూ ఎక్కడున్నా సరే ఒకరికొకరు సహకరించుకొని ఇంకా ముందుకి మన బలవంతా చూపించాలి. నా ఉద్దేశం నెక్స్ట్ ఎలక్షన్ కి పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీట్ లో చూడాలి. జై జనసేన, జై భారత్, జై హింద్, జై కేబీ సేన. గారికి సుధాకర్ గారి దృశ్యాలు ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. వారికి అభినందనలు. ఇక్కడ వచ్చేస్తాం మీరు. అక్కడి నుంచి ఇంకో విషయం కాదు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన నేషనల్ అవార్డు ఆంధ్రప్రదేశ్ నుండి అవార్డు గ్రహీత. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఐజీలో ఉంటూ ఒక తొంభై నన్ను పెద్దగా పెట్టదని చూస్తాడు. ఆయనంటే నాకు చాలా అభిమానం. వాళ్ళ శ్రీమతి దేవి గారు, వెరీ నైస్ ఫ్రెండ్ సుధాకర్ గారు, వాళ్ళ వైఫ్ సుభా గారు, వాళ్ళందరూ అన్నయ్య అమ్మాయి పిలుస్తారు. వాళ్ళ కోసం నేను వాళ్ళ కానిస్టేబుల్ పని చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను పొద్దు నుంచి కార్యక్రమాలు అందరూ గవర్నమెంట్ చూపించాలి. ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్, ఇదే లాస్ట్ ప్రోగ్రామ్. ఎప్పుడు ఈ పనులన్నీ నేను చెయ్యను, చేయకూడదు కూడా. నా లెవెల్కి మీలాంటి మంచి వాళ్ళకి ఏం చేసిన పదాలు అందుకని నేను చేశాను. ఓకే, ఇంకొక మాట, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే మామూలు ఎప్పుడైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరికంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చేసిన గౌరవనీయులు వాళ్ళకి ఎంతో ఓపిక కూర్చొని నేను చూసుకుంటాను. పెద్ద పెద్ద ప్రోగ్రాంలో రావడం లేటు, వెళ్ళిపోవడం మాత్రం నాకు అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది. తర్వాత ఒక టైం చెప్తారు. ఆ టైం లోపల ఫోన్ చేసి స్టార్ట్ చేస్తూ ప్రోగ్రాం ఉంటే సార్ నాకు రేపు జాయిన్ అయిపోతాను. అందరూ స్టార్ట్ చేసేస్తే కోపం వచ్చి పెద్ద నుంచి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి ఎంతో మంది చూసాం. ఇవాళ ఎంత గౌరవనీయ వాళ్ళు నిమిషంలో విసిపోకుండా వాళ్ళకు స్నాక్స్ కూడా ఇక్కడ పెట్టుకుని తినేస్తారు. అలా ఎవరు చెయ్యదు. వాళ్ళ ప్రోగ్రాం పార్టీ జరిగిన ప్రోగ్రాం గుర్తేసిన ఇచ్చేసిన మీ పాప పేరండి? సౌమ్య. సౌమ్య. జై హింద్, జై తెలుగు, జై కేబీ. సార్ ఇందాక పర్ఫార్మ్ చేసిన సౌమ్య తమ్మయ్య గారు అమ్మాయి. నేను స్టేజ్ మీద కన్నమ్మ గారిని చూశాను. నిజంగా అసలు తాను ఎరుపు బెరుపు లేదు, ఏమి లేదు. మన తెలుగులో మాట్లాడుతుంటే కానీ తెలుగు అమ్మాయి తమిళలో అంత బాగా పర్ఫార్మ్ చేసింది. ఇది గొప్పతనం, ఇది నిజంగా గొప్పతనం. నేనైతే తెలుగులో చెప్పుంటే బాగుంటది అంటాను. ఆయన సంస్కారం చూడండి. నిజంగా నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. తెలుగులో అయింది, తమిళ్లో #1 ప్రొడ్యూసర్ గా తమిళ సినిమాలు ఎలా చేశాను. ఎవరు ఇంతవరకు తెలుగులో ప్రొడ్యూసర్, తమిళ్లో అన్ని సినిమాలు ఫీల్ అవుతుంది. ఇండియా నుంచి మన వేదాల వరకు అన్ని సినిమాలు చేశాను. అలాగే ఒక తెలుగు పాప తమిళ అంత గొప్పగా పర్ఫార్మ్ చేసింది. అసలు ఏడుపు కానీ పర్ఫార్మెన్స్ కానీ మోనేషన్ కానీ నాకు కన్నమ్మ గారు గుర్తొచ్చారు. మన జాతిలో సావిత్రి, కన్నాంబ, యశ్వరం గారు నేచురల్ ఆర్టిస్టులు ఎంతో మంది మన జాతిలో ఉన్నారు. అలాగే పాప ఇంత బాగా చేసింది. అందుకని చదవలేని మళ్ళీ ముందు చెప్తున్నాను.
అలా ప్రతి వీక్ లో కూడా చాలా వాలంటీర్ గా సర్వీస్ చేస్తున్నారు. వారందరూ కూడా గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా ఉంది. మీరుగా దుశ్శాలతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. కమిటీలో మెంబర్స్ అందరూ గ్రూప్ ఫోటోకి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ రంగం సృష్టించిన ద్వారబంధాల చంద్రయ్యే ఆదర్శం. బ్రిటిషు పాలకులను ఎదిరించి నిలిచిన కన్నెగంటి హనుమంతు కాపన్నే మన స్థైర్యం, మన స్థైర్యం, మన స్థైర్యం. ధైర్య సాహసాల తమ్ముడున్న మనగాడు కుస్తీ యోధుడు కోరిన ముక్తి నాయుడే పరం. రాయలసీమ ఆరాధ్య దేవత మన తిమ్మమ్మ మహానటి సావిత్రి కాపు మహిళలే రన్న ఆదర్శం, మహిళల ఆదర్శం. నీలకంఠ నరసింహులు పెద్దయ్య బావన్నలు మున్నూరు కావన్నలు తెలుసుకో, దారిని మార్చుకో. విశ్వనట చక్రవర్తి ఎస్పీ రంగారావు లోకం గర్వించే. తెలుగుగడ్డ గర్వించే గజవాడ పులిగిట్ట వంగవీటి రంగన్నేర అమర వీరుడు కరమెత్తి గర్జించి శత్రువుల్ని ఎదిరించి గడగడగడలాడించెనురా మగధీరుడు. పువ్వు కన్నా సుకుమారంగా మనసే ఉన్నోడురా కపట, వజ్రం కంటే కఠినమైన ధైర్యం ఉన్నోడురా. అడుగే వేశాక విలుగడుగే లేదురా, సంగం అంటున్న ముందడుగే నీదిరా. అడుగే వేశాక విలుగడుగే లేదురా, సంగం అంటున్న ముందడుగే నీదిరా. యువకుడా రారో తెలగన్న, రారో బలిగన్న, తూర్పు కాపన్నరో. రారో ఒంటరన్న, రారో ముమ్మురన్న, పోరాటం చేయగనురా. రారా మొదటేనోరా. పువ్వు కన్నా సుకుమారంగా మనసే ఉన్నోడురా ధ్వజన, వజ్రం కంటే కఠినమైన ధైర్యం ఉన్నోడురా కపన. వంగవీటి రంగన్న నీయే సాధనలు నేనున్నావా. తెలుగు జాతి గర్వించే వంగవీటి మోహన రంగన్నే మన ఆయుధం, 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 ఆయుధం. కష్టాలెన్నున్నా కలత చెందబోకురా, నీ సహాయుడిలా దిగులు పడని వద్దురా. బానిస బతుకులింక కాపు వాడికేలరా, ఉరిమే మెరుపులా బరిలోకి దూకరా. పర్వతాన్ని చూడం శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కథం తొక్కి నడవాలి, బలిజన్న కథం తొక్కి నడవాలి కాపన్నా. కదులు 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 కాపు సత్త చూపాలి కాపన్నా.